తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ భరించడంతో నెల్లూరులో ఆయన అభిమానులు టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని నర్తకి సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు కోటంరెడ్డి సంధ్య మీడియాతో మాట్లాడుతూ సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని ఎన్నో విజయాలతో ముందుకు వెళుతున్న బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్న ఆయన మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయుడు, బసవతారకం క్యాన్సర్ అండ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్, హ్యాట్రిక్ హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాకెంతో ఆప్తులైన ఆయనకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ ఆయన 50 ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీలో 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటూ వరుస విజయాలతో ముందుకెళ్తున్న ఆయన మరి ఇంకెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, రాజకీయంగా, సినీ పరంగా, సేవా పరంగా ఎన్నో అభివృద్ధిలోకి రావాలనేసి, ఎన్నో అవార్డులు పొందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తారక రామారావు గారికి భారత రత్నకి రికమెండ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జవహర్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై బాలయ్య. కర్నూలు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ లో ఉండిపోయిందని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమలో రాణించాలనుకునే యువతకు చిత్ర నిర్మాణానికి ఈ సంస్థ అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతంలో ఎన్నో సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయని, ఇక్కడి నుండి ఎందరో కళాకారులు, దర్శకులు అద్భుత చిత్రాలు రూపొందించారని ఆయన వివరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఇక్కడ ఎందుకు స్థాపించాలనే దానికి ఒక 2 నిమిషాలు చెప్పదలుచుకున్నాను. ఈ సబ్జెక్టుని మనకు కొన్ని డికేట్స్గా మనం హిస్టారికల్గా వెనక్కి వెళ్తే తమిళనాడు మొత్తం సౌత్ ఇండియాకు ఫిలింకు ఒక పుట్టినిల్లుగా ఉండేది. హిస్టారికల్గా మీరు కేరళ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఇప్పుడుండే తెలంగాణ తీసుకోండి, అన్ని ఫిలింలకు ఒక పుట్టినిల్లుగా ఫిలిమ్స్కు మద్రాసు డెవలప్ అయింది. ఇప్పుడు తమిళనాడు అనే మద్రాసు, అప్పుడు మద్రాసు అనేవాళ్ళు, మద్రాస్ సిటీ వెలుగు. దీని వెనక ఉన్నదంతా మన రాయలసీమ ప్రాంతం వాళ్ళు, నాగిరెడ్డి, చక్రపాణి చాలామంది ఉన్నారు. చాలామంది ఈ ఫిలిం పుట్టినిల్లుకు మన వాళ్ళు శ్రీకారం చుట్టారు. కొన్ని ప్రపంచంలోనే పెద్ద స్టూడియో స్థాపించేదానికి ముందుకు వెళ్ళారు నాగిరెడ్డి, చక్రపాణి వీళ్ళందరూ. మరి వారందరూ తాడిపత్రి దాని నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఇంకా హిస్టారికల్గా వెళ్తే కలర్ పోషించింది కృష్ణదేవరాయలు, రాయలసీమ ప్రాంతం వాళ్ళు. మరి దురదృష్టవశాత్తు మనం ఎంతో వెనుకబడుతూ వచ్చాం. కళలకంతా పుట్టినిల్లు రాయలసీమ ప్రాంతం వారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు. దురదృష్టవశాత్తు మనం పూర్తిగా వెనకబడిపోతున్నాం. ఇక ఇది గుంటగల్ నుంచి ఫైనాన్స్, రాయలసీమ వాళ్ళంతా ఫైనాన్స్, ప్రొద్దుటూరు, గుంటగాళ్ళు, ఇప్పటికీ ఫైనాన్స్లో మన వాళ్ళు డబ్బులంతా ఇచ్చే దాంట్లో మనమే ఉన్నాం. చాలా మటుకు ఫిలింలు, తెలుగు ఫిలింలు ఏమన్నా ఫైనాన్స్ చేస్తున్నా అంటే ఇక్కడి నుంచే డబ్బులు పోతూ ఉంటాయి, ఈ ప్రాంతాన్ని నుంచి. మరి ఇన్ని హంగులు పెట్టుకొని ఇక్కడ ఫిలిమ్స్ అనేది ప్రొడక్షన్ లేదు మన ఆంధ్రాలో. బాహుబలి కూడా మన కొండల్లో తీసిండేది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే కొండల్లో తీసిండేది బాహుబలి. చాలా మటుకు అక్కడ కూడా ఫిలిం తీశారు. మరి కొండారెడ్డి బుర్జ్ అనేది కామన్. ఆ బొమ్మ కొండారెడ్డిని చూపుతారు, కొండారెడ్డి బుర్జ్ ఉందని అది కొండారెడ్డి ఇక్కడే వచ్చి షూట్ చేస్తారు, లేకపోతే బొమ్మ అన్నా పెట్టుకొని ముందుకు పోతుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోవటం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్గా, సామూహిక ఆంధ్రప్రదేశ్ అనొచ్చు, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటం. మరి హైదరాబాద్కు మన వాళ్ళే, మన ప్రాంతం వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు, తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రం ఇప్పుడు ఉండే దాంట్లో ఉండే కళాకారులు షిఫ్ట్ చేసేదానికి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ షిఫ్ట్ చేసేదానికి ముందుకు రావటం. మరి హైదరాబాద్లో ఫిలిం
ప్రొడక్షన్ పూర్తి కావటం, అలాగే కర్ణాటకలో మొదలు కావటం, తమిళనాడులో కంటిన్యూ కావటం, కేరళలో కూడా మంచి ఫిలిం రావటం జరుగుతున్నది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయినాం తెలంగాణ నుంచి. సో మనకు ముఖ్యంగా ఈ ఫిలిమ్స్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రొడ్యూస్ చేయాలి. మనం ఏదో ఇప్పుడు ఆర్గనైజేషన్ పెట్టేసాము, ఓవర్ నైటే ఇవన్నీ మాయాబజార్ చేస్తాం అనేది కాకుండా మొదలు శ్రీకారం చుట్టి ఒకటి వాయిస్ చేస్తున్నాం. మరి ఈ వాయిస్ చేసినప్పుడు మీ అందరి సహకారం కావాలి, మీడియా సహకారం కావాలి, అందరి సహకారం కావాలి. ఒక వాయిస్ ఆరంభం ఇది. ఆరంభంలో ఆర్గనైజేషన్లో కొంతమంది మన ఆర్గనైజేషన్లో అనుభవస్తుల్ని పెట్టుకున్నాము. కొన్ని తోట్లు ఏమైనా ఇబ్బందులు వస్తే ఆర్గనైజేషన్ మళ్ళీ రీషఫుల్ చేసి మంచిగా పోయే దాంట్లో ముందుకు వెళ్తాం. ఇంకా ఎంతోమందిని తీసుకుని దాంట్లో ఆర్గనైజేషన్లో ముందుకు వెళ్తాం. దీన్ని ముందుకు తీసుకుపోయి ఒక క్రెడిబిలిటీ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాము. గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మనీ దోచుకున్నారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వై విజయ్ కిరణ్ ఆరోపించారు. వారి అవినీతి చర్యలకు భయపడే 9.24 కోట్లతో చేపట్టిన సహాయక చర్యలో మేయర్, డిప్యూటీ మేయర్లను కమిషనర్ భాగస్వాములు చేయలేదని అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళితులను డోర్ డెలివరీ చేస్తే ఇక్కడ డైమండ్ బాబు దళిత అధికారులను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. కొన్ని రోజులుగా గుంటూరు నగరపాలక సంస్థ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి దిగజారుడు రాజకీయాలకి సంబంధించి ప్రజలకు ఒక అవగాహన రావాలా, జరుగుతున్నటువంటి అభివృద్ధిని పక్కకు తోసేసి వారి సొంత ఎజెండాని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారనే దానిపైన ఒక వివరణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా అసలు జరిగిన వివాదం ఏమిటంటే, కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ గారిని డిప్యూటీ మేయర్ అనుచిత వ్యాఖ్యలు, నాయకులు తిట్టుకుంటా ఉంటారు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. దానికి భిన్నంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కమిషనర్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు, కమిషనర్ అనే కనీస గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయటం, దానిపైన మనసు నొచ్చుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నటువంటి కమిషనర్ గారు, అదేవిధంగా అధికారులు ఆ సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటకు వచ్చారు. ఆ జరిగినటువంటి ఆ దాడిని, ఆత్మగౌరవం పైన చేసినటువంటి దాడిని ఎదురు తిరగటం ఇష్టం లేని వైసీపీ నాయకులు, ఒక ఐఏఎస్ అధికారి, అది కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అధికారి, ఆ అధికారి మాకు ఎదురు మాట్లాడతారా అనేటువంటి ఉద్దేశంతో ఆయన వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పటి వరకు బుడమేరు లేదు, స్కామ్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే వైసీపీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ కమిషనర్ గారిని బూతులు తిట్టాడో, అగౌరవపరిచాడో, ఆ తెల్లారి నుంచి కమిషనర్ గారి వ్యక్తిత్వ హననంపై దాడి చేయటం స్టార్ట్ చేశారు. ఒక కమిషనర్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక దళితుడిని మీ పార్టీకి సంబంధించిన ఒక డిప్యూటీ మేయర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా మీరు అతనితో క్షమాపణ చెప్పించాలి. ఇటువంటి తప్పు మరొకసారి జరగకూడదని అతనికి వార్నింగ్ ఇవ్వాలి. అటువంటివి ఏవి చేయకుండా ఆయన పైన అనేక రకాలుగా అవినీతి మరక వేసి ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫ్లడ్ వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ని ఆ యొక్క బాధితులకు అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి పని, మమ్మల్ని దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అంటే, మిమ్మల్ని పిలిస్తే మీరు దాంట్లో ఎక్కడ అవినీతి చేద్దామనేటువంటి అవకాశం కమిషనర్ ఇవ్వలేదు కాబట్టి, మేము డబ్బులు కాజేయడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి, మా మాట వినలేదు కాబట్టి కమిషనర్ మీద అవినీతి మరకపోస్తారా? లంచాల కోసం కూడా ఇట్లాంటి బెదిరిస్తారా కమిషనర్ని? దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అవినీతి గురించి చెప్తా ఉన్నారు కామెడీగా. మలం పైన కూడా గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ టాయిలెట్ల దగ్గర వచ్చే డబ్బులు కూడా వదలకుండా దోచుకున్నటువంటి వీరు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అవినీతికి కాదేది అనర్హం అన్నట్టు మలం పైన కూడా మనీ దోచుకున్నటువంటి అతి నికృష్టమైనటువంటి నాయకుడు ఉన్నటువంటి ఆ నాయకుడిని, ఒక భూ కబ్జాదారుణ్ణి వెనకేసుకొని వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పెద్ద పెద్ద నాయకులందరూ ఇన్వాల్వ్ అవుతారు, ఆయన పైన దాడి చేస్తారు, అంతు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోతా ఉన్నాం? పదంలో ముందుకు పోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవేమీ రానియకుండా, ప్రజల్లో వీటిపైన చర్చ జరగకుండా కేవలం అవినీతి పైన మాత్రమే వీళ్ళు చర్చ పెట్టి, అది కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ, అక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు భౌతికంగా ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే, ఇక్కడ ఈ డైమండ్ బాబు ఒక దళిత ఐఏఎస్ అధికారిని వ్యక్తిత్వ హననం చేసి చంపేస్తా ఉన్నాడు. అక్కడ అనంతబాబుకి ఇక్కడ డైమండ్ బాబుకి ఎటువంటి తేడా లేదని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిప్యూటీ మేయర్తో కమిషనర్కి క్షమాపణలు చెప్పించి అతన్ని వెంటనే డిప్యూటీ మేయర్ పదవి నుంచి కూడా వారే విరమింపజేయాలా, లేదా అతన్ని బర్తరఫ్ చేయాలా, లేకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పే వరకు కూడా అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు కూడా ధర్నా కూడా మేము ఎటువంటి ఆలోచన లేకుండా ముందుకెళ్తామని చెప్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో రఘురామకు చిత్రహింసలు, ఐడెంటిఫికేషన్ పరేడ్లో సరైన వ్యక్తినే గుర్తించానన్న రఘురామ. సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంపై కొందరు చేసే దుష్ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పార్టీ నేతలకు మంత్రి నాదెండ్ల సూచన. కార్యకర్తల కుటుంబాల్లో భరోసా నింపేందుకే క్రియాశీలక సభ్యత్వం, సభ్యుల కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న ఎమ్మెల్సీ పీడుగు హరిప్రసాద్. నెల్లూరులో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానుల సంబరాలు, బాలయ్యను పద్మభూషణ్ వరించడం పట్ల హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.